నవరాత్రులలో ఈరోజు మొదటి రోజు. నవరాత్రులలో మొదటి రోజుగా శైలపుత్రి అమ్మవారిగా దర్శనమిస్తుంది దుర్గామాత. శైలపుత్రి దుర్గా అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన అశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెను శైలపుత్రి అనే పేరు వచ్చింది. సతి, భవాని, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవిని శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా అమ్మవారు. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిగా ఆరాధిస్తారు. ఈ రోజు అలంకారం స్వర్ణ కవచాలంకారంగా అలంకరిస్తారు దుర్గాదేవిని. చూసారు కదా, నవదుర్గలలో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిగా ఎందుకు అలంకరిస్తారు అనే విషయాన్ని. ఇలాంటి మరిన్ని విషయాల కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.